ఆఫ్ ఒకవేళ ఇక్కడ ఎంబసీలో గనక మీకు వీసా వచ్చినా గానీ ఇప్పుడు వాళ్ళ ఎక్స్ పోస్ట్ లో చెప్పింది ఏంటంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆఫీసర్ కి డిస్క్రిషనరీ పవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ డిస్క్రిషనరీ పవర్స్ ప్రకారం మీరు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అయినా సరే వాళ్ళు మీ వీసా డినై చేసి మిమ్మల్ని వెనక్కి పంపించేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక చిన్న మిస్టేక్ ఒకటి ఏదన్నా ఒక ఫేక్ లెటర్ పెట్టుకొని వెళ్ళారు అనుకోండి, అది ప్రాబ్లం అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఎటువంటి మిస్టేక్ అయినా చేస్తే ఏం చేస్తారు వాళ్ళు అనేది కూడా మెన్షన్ చేశారు. సో ఆ ఎక్స్పోస్ట్ ఇక్కడ పెడుతున్నా నేను. ఏంటంటే ఫస్ట్ థింగ్ డిపోర్టేషన్, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మిమ్మల్ని పంపించటము. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఒకవేళ మీ వీసా అయిపోయింది మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ వీసా డినై చేయటము. లేదు అంటే ఇంకా అంటే మీరు ఏదైనా ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది అంటే మాత్రం పర్మనెంట్ బ్యాన్ అన్నమాట. అంటే ఇంకా మీరు ఎప్పటికీ అమెరికా వెళ్ళలేరు. మీ పిల్లలు ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా ఉంటే కనుక బై మిస్టేక్ మీరు వన్ డే జస్ట్ వన్ డే కూడా కదా 1 hour ఓవర్ స్టే చేశారు, మీ ఫ్లైట్ డిలే అయిందో సంథింగ్, ఇవి కూడా కన్సిడర్ చెయ్యట్లేదంట. ఇప్పుడు నేను నిన్న విన్నాను ఒక కేసు ఏంటంటే వాళ్ళ ఫ్లైట్ డిలే అయిందో క్యాన్సిల్ అయిందో సంథింగ్, ఏదో ఒక 1 day ఓవర్ స్టే ఉందంట. ఆ ఓవర్ స్టే ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళని డిపోర్ట్ చేశారట. సో అది కరెక్టా తప్ప అనేది పక్కన పెడితే సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి, అలాగే జరుగుతున్నాయి. కాబట్టి మీకు పర్మనెంట్ బార్ అనేది ఒకవేళ చేశారనుకోండి, ఆబ్వియస్లీ మీరు మళ్ళీ మీ పిల్లల దగ్గరికి రావడానికి అనేది కుదరదు అనమాట. సో వీలైనంత వరకు జెన్యూన్ గా ఉండటానికి ప్రయత్నం చేయండి.